Hello, my dear students. Welcome to Vedanta Telangana 9, 10, 10. This is Gayatri Patel, your favorite master teacher. సో స్టూడెంట్స్ విషయం ఏంటంటే మనకి అఫ్ కోర్స్ ఎస్ఏ1 ఎగ్జామ్స్ వచ్చినాయి అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి సంబంధించిన రిసోర్సెస్ ప్రొవైడ్ చేసుకుంటున్నారు అండ్ అలాగే మంచి షెడ్యూల్స్ వేసుకొని ఫాలో అవుతున్నారు. ఇదంతా ఫైన్ బానే ఉంది. కానీ మనకి ఉన్న టైంకి మనకి ఉన్న సిలబస్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలంటే టైం సరిపోతుందా లేదా? సరే, మనకున్న ఆ తక్కువ టైంలోనైనా ఎంత ఎఫెక్టివ్ గా ప్రిపేర్ అవ్వచ్చు అని అంటే మనకున్న ది బెస్ట్ ఆప్షన్ విత్ ఇన్ 4 days లో మనం సైన్స్ సిలబస్ ని కానీ లేదంటే ఈవెన్ సోషల్ కానీ ఆరల్స్ మ్యాథ్స్ ఇది ఏ సబ్జెక్ట్ అనుకుంటే ఆ సబ్జెక్ట్ ని, నేను చెప్పేది ఓన్లీ సైన్స్ కి మాత్రమే కాదు, ఆల్ సబ్జెక్ట్స్ కి ఇది ఇంప్లిమెంట్ చేయండి, సూపర్బ్ గా వర్కౌట్ అవుతుంది. మ్యామ్ మరి మీరు అన్నట్టుగా 4 days లో నేను 4 days కి ఒకటే సబ్జెక్ట్ కి ఇంక్లూడ్ చేస్తే మరి రిమైనింగ్ అన్నిటిని అని అంటే ప్రతిదానికి 4 అవుతుంది కదా మ్యామ్ అని అంటే ఎస్, ఇంకా కూడా మనకి టైం ఉంది. సో ఈ రోజు మీకు ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి మేబీ 9th October అయి ఉండొచ్చు. సో 9th నుంచి మీరు కన్సిడర్ చేసుకున్నా కూడా ఒక 15 days టైం ఉంటుంది. సో 15 days లో కనీసం మీరు 4 days చొప్పున ఒక రోజు సైన్స్, ఒక 4 days సైన్స్, సోషల్ అండ్ అలాగే మ్యాథ్స్ మేజర్ సబ్జెక్ట్స్ ఫినిష్ చేసుకున్నా కూడా డైలీ దాంట్లో ఒక 1 hour 2 hours లాంగ్వేజెస్ కి ఇవ్వండి. సో దట్ మీరు ఓవరాల్ గా మొత్తం కవర్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, సో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ 4 days ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? మనకేమి ఇప్పుడు 40 marks, ఇప్పుడు మీరు రేపు రాసే ఎగ్జామ్ ఎస్ఏ1 ఎగ్జామ్ 40 marks కు ఉంటుంది. ఈ 40 marks ఎగ్జామ్ ని అటెంప్ట్ చేసి నువ్వు ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలని అంటే నేను 40 days నుంచి లేకపోతే 2 నెలల ముందు నుంచి కష్టపడాలా? అవసరమే లేదు. నీ దగ్గర ఉన్న 4 days ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్నా కూడా నువ్వు 40 marks ని తెచ్చుకోవచ్చు. అది ఎలా? కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఈ రూల్స్ అన్ని కూడా మీరు మ్యామ్ నేను ఇప్పుడే క్లాస్ 10 లో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ప్రతి చాప్టర్ ని ఇప్పుడే చదువుతున్నా అనే వాళ్ళకి కొంచెం టైం పట్టొచ్చేమో. కానీ ఈ మన వీడియో చూసే పిల్లల్లో చాలా మంది FA1 ఎగ్జామ్ రాశారు, FA2 ఎగ్జామ్ రాశారు. వాటికి మీరు ఏదైతే సిలబస్ చదివారో అదే సిలబస్ కి మహా అంటే 1 or 2 చాప్టర్స్ ఎక్కువగా ఉంటాయి. సో సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి మనకి అది అడ్వాంటేజ్. సో ఎప్పుడు కూడా మనం చేసిన కష్టం అనేది, మనం చదివిన విషయం అనేది మనకి ఎంతో కొంత ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తుంది. సో అలాగే మీరు FA1 FA2 కి చదివి అండ్ సరిగ్గా మార్క్స్ రాలేదని టెన్షన్ పడే బదులు ఆ కాన్సెప్ట్స్ ని మనం ఇప్పుడు రీకాల్ చేసుకోవడానికి కొంచెమే టైం పడుతుంది కదా. సో ఇది ఒక మంచి విషయం జరిగింది అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా ప్లాన్ చేసుకుందాం డేని? ఫస్ట్ డే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. చదవాలి కదా, నేను కాన్సెప్ట్ నేర్చుకోవాలి కదా అన్న ఉద్దేశంతో రకరకాల బుక్స్ కొని ఆ బుక్ స్టోర్ తిరిగి రకరకాల సిరీస్లు గైడ్లు కొని చదవడం ఆపేయండి. ఎందుకు? మనకి మీరు ఒకసారి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అందరికీ అవైలబుల్ గా ఉన్నాయి కదా, ఈవెన్ మీకు ఆన్లైన్ లో గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతాయి. లాస్ట్ 5 years నుంచి ఉన్న క్వశ్చన్ పేపర్స్ చూడండి. నువ్వు చాప్టర్ తీసుకుంటే ఆ చాప్టర్ నుంచే 70% ఆఫ్ ది క్వశ్చన్స్ రిపీటెడ్ గా వస్తాయి. కాబట్టి కొత్తగా చదవాల్సిన పని లేదు, టెక్స్ట్ బుక్ నుంచే చదవండి. సో టెక్స్ట్ బుక్ లో ఎట్లా చదవాలి మ్యామ్ అని అంటే మీరు చదివేటప్పుడు టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఆల్రెడీ స్కూల్లో వినుంటారు, లేదంటే ఈవెన్ మన యూట్యూబ్ సెషన్స్ లో చెప్పేటప్పుడు కూడా వినుంటారు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అని, కీవర్డ్స్ అని, లాస్ అని, డెఫినేషన్స్ అని ఇలా చెప్తూ ఉంటాం. సో నువ్వు అలా టెక్స్ట్ బుక్ లో చదువుతున్నప్పుడు లైన్ టు లైన్ చదవాలి. ఎందుకంటే మనకి పార్ట్ బి ఉంది. తెలంగాణ స్టూడెంట్స్ అందరూ పార్ట్ బిలో 10/10 20/20 తెచ్చుకోవాలంటే టెక్స్ట్ బుక్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. పార్ట్ బిలో ఇచ్చే ఏ ఒక్క క్వశ్చన్ కూడా బయట నుంచి రాదు, మొత్తం టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో చదివేటప్పుడు లైన్ బై లైన్ చదువుతున్నప్పుడు నీకు 1 mark ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 1 mark అన్ని కవర్ అయిపోతాయి. సో అలాంటప్పుడు నువ్వు డెఫినేషన్స్ ని, లేకపోతే కీవర్డ్స్ ని ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ని, లేదంటే ఏదైనా లాజిక్ ఉంటుంది కదా, ఇది దీనిపైన డిపెండ్ అవుతుంది లేకపోతే ఇది దీనికి డిపెండ్ కాదు, ఇట్లాంటి కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి. ఇలాంటివన్నిటినీ కూడా మార్క్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ మరి క్లమ్జీ అయ్యే రేంజ్ లో కాకుండా అట్లీస్ట్ ఒక పెన్సిల్ తోనైనా మీరు అండర్లైన్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మార్కర్స్ ఉంటాయి, లైట్ కలర్ మార్కర్స్ ఉంటాయి, వాటితోనైనా మీరు వీటిని మార్క్ చేసుకోండి. ఇలా మీరు టెక్స్ట్ బుక్ చదివిన తర్వాత సెకండ్ చదువుతున్నప్పుడే నీకు ఇక్కడ ఆల్ 1 mark కవర్ అయిపోతాయి. ఓకే, దాని తర్వాత నువ్వు ఏం చేయాలి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటి కూడా అండర్లైన్ చేసుకో. ఎందుకు? ఈ పాయింట్ గురించి నేను మళ్ళీ వస్తా. అండర్లైన్ ఎందుకు చేసుకోవడం ఇంపార్టెంట్ అని. అండ్ దాంతో పాటుగా మనకి ఎవ్రీ చాప్టర్ అయిపోయిన తర్వాత ఒక రీక్యాప్ కావాలి. రీక్యాప్ అంటే నువ్వు ఒక 10 pages ఉన్న టెక్స్ట్ బుక్ లో 10 pages ఉన్న చాప్టర్ ని ఒక 1 hour లో రివిజన్ చేసుకోగలవా? ఒక అరగంటలో రివిజన్ చేసుకోగలవా? అలాంటి వీడియోస్ ఏమైనా ఉన్నాయా? అవి చూడు. సో దాట్ నీకు వన్స్ చాప్టర్ మొత్తం చదివిన తర్వాత నువ్వేమైనా మిస్ అయిన పాయింట్స్ ఉన్నా, లేకపోతే
వాటన్నిటిని తొందరగా రివైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదంతా కూడా నువ్వు డే 1 చేయాల్సిన పనులు. డే 1లో నీకు ఎంత సిలబస్ లో ఎన్ని చాప్టర్స్ ఉంటే అన్ని చాప్టర్స్ ఆ ఒక్క రోజు అయిపోవాలి. నువ్వు పొరపాటున డే 1లో ఏదైనా కొంత టైం వేస్ట్ చేసావా, లేదంటే పెండింగ్ ఏమైనా పెట్టినావా, మళ్ళీ రిమైనింగ్ అది రేపటికి ఎల్లుండికి పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. నీ 4 days ప్లాన్ కాస్త 40 days అవుతుంది. ఓకే, పెండింగ్ ఉంచొద్దు, ఏ రోజుకి ఆ రోజు పని అయిపోవాలి. సో డే 1 రోజు మొత్తం సిలబస్ మొత్తం ఒకసారి చదివేసేయాలి. నెక్స్ట్ డే 2 వచ్చేసరికి ప్రాక్టీస్ చేయాలి. ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలి అని అంటే, టెక్స్ట్ బుక్ మొత్తం చదివావు. టెక్స్ట్ బుక్ మొత్తం చదివిన తర్వాత నీకు కాన్సెప్ట్ అర్థమైన తర్వాత టెక్స్ట్ బుక్ ఎవ్రీ చాప్టర్ కి లాస్ట్ లో ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. నువ్వు అది మ్యాథ్స్ తీసుకో, ఫిజిక్స్ తీసుకో, కెమిస్ట్రీ ఏ చాప్టర్ అయితే ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ని నువ్వు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి మళ్ళీ ఆన్సర్స్ ని వెతికి రాయకుండా నీకు నువ్వుగా ఓన్ గా ఆన్సర్స్ రాయి. బికాస్ నువ్వు ఇప్పుడు ప్రాక్టీస్ లోనే నేర్చుకునేటప్పుడే ఓన్ గా ఆన్సర్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే నీ మిస్టేక్స్ తెలుస్తాయి. రేపు పొద్దున వాటిని రెక్టిఫై చేసుకొని ఎగ్జామ్ లో ఇంకొంచెం బెటర్ ఆన్సర్ రాయొచ్చు. ఫస్ట్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ గా చాలా సార్లు టెక్స్ట్ బుక్ లో ఉన్న యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ పేపర్ లో వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్. సెకండ్ పాయింట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పినా కదా. సో మీ సిలబస్ లో ఇప్పుడు SA1 గురించే నువ్వు రాస్తున్నావు, రైట్? SA1 పేపర్స్ లేదు, SA1 దొరకలేదు, మన ఈవెన్ ఫైనల్ బోర్డు పేపర్స్ కూడా చాలు. సో ఇలాంటివన్నిటిని కూడా తీసుకొని ఒక 5 to 10 పేపర్స్ గ్యాదర్ చేసి నువ్వు చదివిన చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, 2 marks క్వశ్చన్స్ అన్ని, 4 marks క్వశ్చన్స్, 6 marks క్వశ్చన్స్, ఇలా ఏ వస్తున్నాయని చెక్ చేసుకుంటూ నువ్వు వాటన్నిటిని కూడా ప్రాక్టీస్ చేయి, రైట్? టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ అయిపోయినాయి, అండ్ ఎవ్రీ ఇయర్ వచ్చే ప్రీవియస్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిపోయినాయి. అండ్ నౌ కమింగ్ టు ఫిజిక్స్ కానీ లేకపోతే మన మ్యాథ్స్ కి కానీ న్యూమరికల్స్ ఉంటాయి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఉంటుంది. సాల్వ్ చేసేటప్పుడు టెక్స్ట్ బుక్ లోనో లేకపోతే స్టడీ మెటీరియల్లోనో ఉన్న మీ నోట్స్ లోనో ఉన్న సొల్యూషన్ ని కళ్ళతో చూడడం కాకుండా ఒక పెన్ను పేపర్ తీసుకొని ఖచ్చితంగా వాటిని ప్రాక్టీస్ చేయండి. ఫిజిక్స్ లో కానీ మ్యాథ్స్ లో కానీ ఫార్ములా షీట్ ఉంటుంది, వీలైనంత వరకు లిస్ట్ ఆఫ్ ఫార్ములాస్ పెట్టుకోండి. సో దాట్ మీకు రివిజన్ కానీ లేకపోతే రీకాలింగ్ కానీ తొందరగా అవుతుంది. సరే, సెకండ్ డే రోజు ఏం చేస్తున్నాం మనం? క్వశ్చన్స్ మీద ఫోకస్ చేసినాం అండ్ అన్ని క్వశ్చన్స్ నేర్చేసుకున్నాం. టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తో సహా మొత్తం నేర్చేసుకున్నాం. మళ్ళీ థర్డ్ డేకి వచ్చేసరికి మనం నేర్చుకున్న కాన్సెప్ట్ కి 1 day గ్యాప్ వచ్చింది. సో మనం ఎంతో కొంత మర్చిపోతున్నాం అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. సో మళ్ళీ మీరు వాటిని రివైజ్ చేసుకోవడానికి ఈ Day 3ని యూజ్ చేయండి. సో రివిజన్ ఎలా చేయాలి మ్యామ్ అని అంటే, మీరు ఇందాక టెక్స్ట్ బుక్ లో నేను చెప్పాను, ఫస్ట్ Day 1లో ఏం చెప్పినా, టెక్స్ట్ బుక్ లో ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ చదివేటప్పుడు అండర్లైన్ చేసుకోండి లేకపోతే హైలైట్ చేసుకోండి అని చెప్పానా. సో ఐదర్ నువ్వు టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి నువ్వు అండర్లైన్ చేసుకున్న పాయింట్స్ చదివినా మంచిదే. లేదు అని అనుకుంటే ఒక షార్ట్ నోట్స్ ఉంటుంది, ఈవెన్ బయట కూడా దొరుకుతున్నాయి, ఈవెన్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం, ఆల్రెడీ నువ్వు రాసుకున్న నోట్స్ కూడా ఉంటుంది కదా. ఆ షార్ట్ నోట్స్ నుంచి చెక్ మార్క్స్ పెట్టుకో. ఇక్కడ డెఫినేషన్స్ కంప్లీట్ చేశాను, ఆల్ ఫార్ములాస్ ఒక చాప్టర్ నుంచి, డయాగ్రామ్స్ అయిపోయినాయి, ఇంపార్టెంట్ లాస్ అయిపోయినాయి, కీవర్డ్స్ అయిపోయినాయి, అండ్ అలా ఫార్ములాస్ అయిపోయినాయి. ఇలా అన్నిటినీ కూడా ప్రతి చాప్టర్లోనూ అన్నిటినీ ఒకసారి రివైజ్ చేయి. సో రివిజన్కి నీకు తక్కువగానే టైం పడుతుంది కాబట్టి, సో వీటన్నిటితో ఫుల్ చాప్టర్ని ఫుల్ సిలబస్ని రివైజ్ చేసిన తర్వాత నువ్వు మెల్లిగా నీకు ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కానీ మార్క్ టెస్ట్లను కానీ తీసుకో. అండ్ నాన్న ఎవ్రీ డే మీకు టైం ఉంటే లాంగ్వేజెస్కి కూడా టైం ఇవ్వమని చెప్పాను. అట్లీస్ట్ లేకున్నా కూడా 5 minutes ఈ రైటింగ్ ప్రాక్టీస్ కన్నా ఇవ్వండి. సరే, ఇప్పుడు థర్డ్ రోజు రివిజన్ మొత్తం అయిపోయింది. రివిజన్లో నీకు ఏమైనా అర్థం కాకపోయినా మళ్ళీ నువ్వు రీవిజిట్ చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ ది లాస్ట్ డే అండ్ ద ఫైనల్ డే, ఈ రోజు ఏం చేయాలి? టెస్ట్ ఇవ్వాలి. సో ఇప్పుడు నువ్వు ఫుల్గా రెడీగా ఉన్నావు, నీ మైండ్లో మొత్తం కాన్సెప్ట్ ఉంది, అండ్ ఒకవేళ ఆ కాన్సెప్ట్ సంబంధించిన ఆన్సర్ వస్తే ఎలా రాయాలి అన్న క్లారిటీ ఉంది. ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ ఎట్లా తీసుకుంటావు? 2 రకాల టెస్టులు తీసుకో. ఫస్ట్ టెస్ట్ ఎట్లా తీసుకుంటావు అంటే, టైం గురించి ఆలోచించకు. కేవలం మనకి పేపర్లో క్వశ్చన్ ఏం అడిగాడు అండ్ దానికి నేను ఎలా ఆన్సర్ రాస్తున్నాను అనేది మాత్రమే చూసుకో. ఎందుకు? పేపర్ ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంత నేర్చుకున్నా పేపర్లో నువ్వు రాసింది ఎగ్జామినర్కి అర్థం కాలేదు అని అంటే ఆ ఆన్సర్ కొట్టిపడేస్తాడు. సో నీ ఎఫర్ట్స్ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఫస్ట్ రాసే ఎగ్జామ్లో నువ్వు ఎలా ప్రెజెంట్ చేస్తున్నావు, ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నావా, లేకపోతే ఎంత నీట్గా రాస్తున్నావు, లేబుల్ చేస్తున్నావా, లేకపోతే ఈక్వేషన్స్ అన్నిటికీ కూడా బాక్స్ కొట్టడం, యూనిట్స్ రాయడం, ఆర్ ఎల్స్ మనకి డెఫినేషన్స్ ఉంటే వాటిని వేరే కలర్ పెన్తో రాయడం, హైలైట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నావా అని పేపర్ ప్రెజెంటేషన్ మీద ఫోకస్ పెట్టి ఎగ్జామ్ రాయి, రైట్? సో అది అయిపోయిన తర్వాత నువ్వు అనలైజ్ చేసుకో పేపర్ని. ఓకే, ఇవి మార్చుకోవాలి, మార్చుకోవాలని ఒక పేపర్ మీద రాసుకో. నెక్స్ట్ సెకండ్ తీసుకుపోయే టెస్ట్ ఎట్లా ఉండాలంటే, టైం బౌండ్ టెస్ట్ ఉండాలి. అంటే నీకు ఎగ్జామ్ 3 hours కదా,
సో ఎగ్జాక్ట్గా స్టాప్ వాచ్ పెట్టుకో అండ్ పేపర్ని రాయడం స్టార్ట్ చేయి. 3 hours లోపల పేపర్ అయిపోవాలి. అండ్ దట్టు ఎలా అయిపోవాలి, నువ్వు దీనికి టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ సెక్షన్ 1కి నేను ఇంత టైం స్పెండ్ చేస్తా, బికి ఇంత టైం స్పెండ్ చేస్తా, సికి ఇంత టైం స్పెండ్ చేస్తా, ఇంతకు మించి నేను ఇంత ఎక్కువ స్పెండ్ చేయలేను అన్నప్పుడు నీకు ఆన్సర్ని ఎలా రాయాలి అనేది తెలుస్తుంది. సో టెస్ట్లో 2 రకాల టెస్ట్లు, ఒకటి పేపర్ ప్రజెంటేషన్ కోసం అండ్ అలాగే ఇంకొక టైం బౌండ్ కోసం టెస్ట్ ఇచ్చేసిన తర్వాత నువ్వు నెక్స్ట్ టైం ఎప్పుడైనా రాసినప్పుడు నీ మైండ్లో 2 ఉంటాయి. నేను ఇటు టైంని మేనేజ్ చేసుకోవాలి అండ్ అలాగే పేపర్ మీద కూడా దృష్టి పెట్టాలి ఎట్లా ప్రజెంట్ చేస్తున్నానని. సో వీటన్నిటి వల్ల మనకి 4 daysలో ఒక కంప్లీట్ చాప్టర్ అయిపోతుంది. సైన్స్కి ఒక రోజు అయిపోయిన తర్వాత సేమ్ ఫార్ములా మళ్ళీ అదే ఫిజిక్స్కి కూడా అప్లై చేయి, దెన్ యూ విల్ రాక్ ది ఎగ్జామ్స్. అండ్ ఇక్కడ సింపుల్ నానా, మనకి 40 days కోసం నేను చెప్పిన కదా 40 marks కోసం 40 days అవసరం లేదు, జస్ట్ 4 days అనఫ్. 4 daysలో మనం 40 marks తెచ్చుకోవచ్చా అంటే అఫ్ కోర్స్ తెచ్చుకోవచ్చు. దానికి ఫార్ములానే కాన్సెప్ట్ ప్లస్ ప్రాక్టీస్ దెన్ రివిజన్, దాంతో పాటుగా టెస్ట్ ఉంటే మనకి మనం అనుకున్న రిజల్ట్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇవి ఫాలో అవ్వండి. ఇంకా మీకు ఏమైనా ప్రిపరేషన్లో ఇబ్బందులు ఉన్నాయి అండ్ హెల్ప్ కావాలి, టిప్స్ కావాలి అని అనుకుంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ అలాగే ఇక్కడ నేను స్టార్టింగ్లో ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ని రివిజన్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్, డెఫినేషన్స్ ఇది అన్నాను కదా, వీటన్నిటికి సంబంధించిన లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఫ్రమ్ ఫిజిక్స్ అండ్ అలాగే మన మ్యాథ్స్, ఇవి నేను సపరేట్గా ఇస్తున్నాను. వీటికి సంబంధించిన నోట్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఇమ్మీడియట్గా లింక్ని క్లిక్ చేసి జాయిన్ అయిపోండి, సో దట్ మీకు ప్రతి పీడిఎఫ్ కానీ రిసోర్సెస్ కానీ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోండి అండ్ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ స్టే ట్యూన్ టు Vedanta Telangana 9 10 10. This is Gayatri Patel, your master teacher for physics, maths and English.